చదువు మాత్రలు. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక పంతులు ఉండేవాడు. ఆయన చిన్నతనంలో నేర్చుకున్నది కొద్దిపాటి చదువు మాత్రమే. తాను పెద్ద చదువులు చదివిన వాడినని చెప్పటానికి ఆయన దగ్గర చాలా గ్రంథాలుండేవి. అందులో ఏమున్నది పంతులకే సరిగా తెలియదు. కొన్నిటిని మాత్రం పంతులు పిల్లలకు చెప్పేవాడు. పంతులకే అర్థంకాని ఆ పుస్తకాలు పిల్లలకు అసలు అర్థమయ్యేవి కావు. అయినా ప్రపంచానికి ఆయన గొప్ప గురువు అనే భ్రమ ఉండేది. అలా భ్రమ కలిగేటట్టు మాటలు చెప్పటం పంతులుకు తెలుసును. ఆ కారణం చేత చాలామంది విద్యార్థులు ఆయన వద్ద చదువుకుంటూ డబ్బు ముట్ట చెబుతూ ఉండేవారు. ఈ పంతులు వద్దకు రాముడు అనే కుర్రవాడు చదువుకోటానికి వచ్చాడు. వాడు కుశాగ్ర బుద్ధి. తాను చిన్నతనంలో చదువుకున్నదంతా పిల్లల చేత ఏకరు పెట్టించటం తప్ప గురువుకు ఏమీ రాదని తెలుసుకునేటందుకు రాముడికి ఎంతో కాలం పట్టలేదు. తాను పిల్లల చేత వెల్లవేయించే పుస్తకాలలో కూడా ఏమున్నదో పంతులు ఎరుగడు. కుశాగ్రబుద్ధి కావటం చేత రాముడు ఆ పుస్తకాల నుంచే పంతులు చెప్పని విషయాలు అనేకం గ్రహించగలిగాడు. అందువల్ల వాడి విద్యాదాహం మరింత అయింది. కాని అది తీరాలంటే తాను ఏకాశీ కన్నా వెళ్లి గొప్ప పండితుల వద్ద శిష్యరికం చేయాలి. అయితే అందుకు డబ్బు కావాలి. రాముడు పేదవాడు. కనీసం గురువుగారి వద్ద అటక మీద ఉన్న గ్రంథాలను తనను చదువుకోనిచ్చినా కొంత ఉపయోగంగా ఉండును. కాని పంతులు వాటిని ఎవ్వరికీ ఇయ్యడు. అవి చెదలు పట్టిపోవలసిందే. అప్పటికీ రాముడు పంతులకు తెలియకుండా కొన్ని రహస్యంగా చదివాడు. అందువల్ల కూడా వాడి విద్యాదాహం మరింత అయింది. తన సమస్య ఎలా పరిష్కారమవుతుందా అని రాముడు మదనపడుతూ ఉంటే పంతులు మరొక సమస్యతో మదనపడసాగాడు. తాను చెప్పిన దానికన్నా రాముడు ఎక్కువ గ్రహిస్తున్నాడని ఆయనకు క్రమంగా తెలియవచ్చింది. అందరూ పిల్లలాగే వాడు కూడా తాను చెప్పినదంతా వల్లవేస్తున్నాడు. కాని తనకు కాని పిల్లలకు కాని అర్థంకాని విషయాలన్నిటినో రాముడు గ్రహిస్తున్నాడు. ఇది చూసి పంతులకు కంపరం పుట్టింది. ఇందులో ఏదో రహస్యం ఉండాలి. రాముడు ఎక్కడెక్కడికి పోతాడో ఏమేమి చేస్తాడో ఆరా తీయమని ఆయన తన మిగతా శిష్యులతో రహస్యంగా చెప్పాడు. వాళ్లు అలాగే చేశారు. ఆట విడుపు కాలంలో రాముడు సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లి తాను చదువుకున్నదంతా వల్లవేస్తూ చెట్ల కింద తిరిగేవాడు. మధ్యాహ్నం వేళ ఏ చెట్టు కిందనో కూర్చొని జొన్న రొట్టె తినేవాడు. దూరం నుంచి గమనించిన మిగతా శిష్యులు రాముడు అడవిలో చెట్ల కింద తిరుగుతూ ఏవో మంత్రాలు చదువుతున్నాడని, మిట్ట మధ్యాహ్నం వేళ మూటకట్టి తెచ్చుకున్న ఏవో మందుమాత్రలు మింగుతాడని గురువుగారితో చెప్పారు. పరమమూఢుడైన పంతులు అందుకే వాడికి అంత తెలివితేటలు వచ్చాయి. వాడి రహస్యం ఏదో నేను తెలుసుకుంటాను అనుకున్నాడు. చీకటి పడే వేళ్లకు రాముడు ఇంటికి రాగానే పంతులు వాణ్ణి గుంజకు కట్టేసి, నీకేవో మంత్రాలు వచ్చు, నీ దగ్గర ఏవో మందుమాత్రలున్నాయి. వాటి సహాయంతో నువ్వు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చదువుకుంటున్నావు. ఆ మంత్రాల రహస్యము, మందుమాత్రలు నాకు ఇచ్చావంటే నేను ఇంకా బాగా చదువు చెప్పి లోకోపకారం చేయగలుగుతాను అన్నాడు. రాముడు బిత్తరపోయి తనకు మంత్రాలేవీ రావని, తన వద్ద మందుమాత్రలేవీ లేవని నిజం చెప్పాడు. కాని పంతులు పట్టరాని ఆగ్రహంతో, నాతో అబద్ధాలాడతావా? నువ్వు అడవిలో పచార్లు చేస్తూ మంత్రాలు చదవటము, కోనేటి ఒడ్డున మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చొని చదువు మాత్రలు మింగటము నాకు తెలియదనుకున్నావా? ఆ రహస్యాలు నాకు చెప్పకపోయావో నిన్ను నరికి నక్కలకు వేసేస్తాను అని అరిచాడు. పంతులు తాను అనుకున్న దానికన్నా పెద్ద సుంఠ అని రాముడికి తెలిసిపోయింది. పంతులను మోసగించి తన విద్యాదాహం తీర్చుకునేటందుకు వాడికి మంచి ఉపాయం లభించింది. వాడు పంతులతో, అయ్యా, మీరు నా రహస్యం చాలా తెలివిగా కనిపెట్టారు. ఇక దాచి లాభం లేదు. నాకు మంత్రాలు వచ్చిన మాట నిజమే. కాని అవి చదువు మాత్రలు తయారు చేయటానికి మాత్రమే పనికి వస్తాయి. వాటిని నేను ఎవరికీ చెప్పరాదు. చెబితే తల పగిలి చచ్చిపోతాను. కాని చదువు మాత్రలు చేసి ఎవరికైనా నేను ఇయ్యవచ్చు. కొత్తవి తయారు చేయవలసి ఉంటుంది అన్నాడు. వెంటనే తయారు చెయ్యి అన్నాడు పంతులు. అందుకు కనీసం 1 వారం పట్టుతుంది. 4 కాసుల బంగారం, 3 రోజులపాటు పుటం పెట్టుతూ మంత్రాలు చదవాలి. తర్వాత మనం చదవదలుచుకున్న గ్రంథాలన్నిటినీ భస్మం చేసి ఆ భస్మాన్ని బంగారంతో కలిపి మాత్రలు కట్టాలి. ఆ మాత్రలు మింగితే ఆ పుస్తకాలలో ఉన్నదంతా మన మెదడుకు పట్టిపోతుంది అన్నాడు రాముడు. దానికేం భాగ్యం, 4 కాసుల బంగారం నేనిస్తాను. అటక మీద ఉద్గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఉపయోగించి చదువు మాత్రలు కట్టు అన్నాడు పంతులు. రాముడు పుస్తకాలన్నిటినీ తీసుకుని
బంగారం రొండిన దోపుకుని అడవిలోకి వెళ్లాడు. గురువుగారు మిగతా శిష్యులు వాడి వెంట వెళ్లారు. వాళ్ల సహాయంతో రాముడు బంగారాన్ని వాళ్లు చూస్తూ ఉండగానే గోతిలో పెట్టి పుటం చెయ్యటానికి ఆరంభించాడు. వాడు బంగారం పుటం అయినదాకా అక్కడ్నుంచి కదలకూడదని, నిద్రాహారాలు మాని నిప్పు ఆరిపోకుండా చూస్తూ మంత్రాలు చదవాలని అన్నాడు. అందుచేత చీకటి పడేవేళ అందరూ వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్లగానే రాముడు నిప్పు ఆర్పి బంగారు కాసులు పైకి తీసి రొండిన పెట్టుకుని పుస్తకాల కట్ట నెత్తిమీద పెట్టుకుని కాశీ మార్గం పట్టి వెళ్ళిపోయాడు. గురువు చేసిన తప్పు. ఒక ఊళ్ళో జమీందారుకు ఒక్కడే కొడుకు. ఆ ఊళ్ళోనే ఉన్న సిద్ధార్యుడనే గురువు వద్ద తన కొడుకును జమీందారు ప్రవేశపెట్టాడు. కుర్రవాడికి 12 నిండగానే అతడి చదువు పూర్తి అయింది. జమీందారు గురువుకు ఇవ్వవలసిన కట్నాలు కానుకలు ఇచ్చి యథావిధిగా సత్కరించాడు. అప్పుడు సిద్ధార్యుడు జమీందారు కొడుకుతో రహస్యంగా, నీ తండ్రిగారు నాకు ఇవ్వవలసినది ఇచ్చారు. కాని నువ్వు నీ సొంతాన నీ దగ్గర ఉన్నదేదో నాకు ఇచ్చుకుంటేనే కాని నీ చదువు సఫలం కాదు. నీ దగ్గర ఎంత ఉన్నది అన్నాడు. పుట్టినరోజు పండుగలకు వచ్చినది, వచ్చేపోయే బంధువులు ఇచ్చినది ఎంతో కొంత ఉన్నదని కుర్రవాడు అన్నాడు. రాత్రి 2వ జాములో అందరూ నిద్రపోయే వేళ ఆ డబ్బు తీసుకుని కాళికాలయానికి రా, నేను అక్కడ నీకోసం వేచి ఉంటాను అన్నాడు సిద్ధార్యుడు. గురువుగారి మీద భక్తితో జమీందారు కొడుకు అలాగే చేస్తానన్నాడు. ఊరికి ఎడంగా తోపులో కాళికాలయం ఉన్నది. రాత్రి 2వ జాము ఆరంభం కాగానే సిద్ధార్యుడు అక్కడికి వచ్చి మండపంలో కూర్చున్నాడు. అంతకు ముందే మరొక మనిషి మండపంలోకి వచ్చి ముసుగు పెట్టుకుని చీకటిలో స్తంభాన్ని ఆనుకుని నిద్రపోతున్నాడు. సిద్ధార్యుడు అది గమనించలేదు. అలా నిద్రపోతున్న మనిషి పొరుగురి రైతు. ఆ రోజు ఉదయమే వాడు గంపలో మామిడిపళ్ళు పెట్టుకుని వాటిని జమీందారుగారి గ్రామంలో అమ్మటానికి వచ్చాడు. ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే వాడికి ఒక సాముద్రికుడు ఎదురుపడి వాడి చెయ్యి చూసి సాహసం చేస్తావు, లాభం కలుగుతుంది అని చెప్పాడు. రైతు ఆ మనిషి చేతిలో 2 అణాలు పెట్టి మహా ఉత్సాహంగా పాడుకుంటూ ముందుకు పోసాగాడు. ఉదయం పూట శాలువా కప్పుకొని కొంత దూరం నడవటం జమీందారుకు అలవాటు. ఆయన కొంత దూరం నుంచి రైతును సాముద్రికుణ్ణి చూశాడు. రైతును దగ్గరికి రానిచ్చి జమీందారు, ఏమిటి నీ ఉత్సాహానికి కారణం అని అడిగాడు. జోస్యుడు మంచి మాట చెప్పాడు. సాహసం చేసి లాభం పొందుతానట. సాహసం మాట దేవుడెరుగు. నా పళ్లకు మంచి ధర వస్తే ఆ లాభం చాలు అన్నాడు రైతు. వాడు జమీందారును గుర్తించలేదు. ఆ జోస్యం ఎట్లా నిజమవుతుందో చూడాలని జమీందారుకు అనిపించింది. ఆయన రైతును ముందుకు సాగనిచ్చి తన వెనకగా వస్తున్న నౌకరుకు ఏదో చెప్పాడు. ఆ నౌకరు రైతును అందుకుని అడ్డగించి, ఈ ఊరు పళ్ళు అమ్ముకోటానికి వచ్చి జమీందారుగారికి కానుక పెట్టకుండా అమ్ముతావా అంటూ బలాత్కారంగా పళ్లగంప తీసుకుపోయాడు. పళ్లవాడికి మహా దుఃఖం కలిగింది. లాభం మాట దేవుడెరుగు. అసలుకే మోసం వచ్చింది. బలవంతుల మీద సాహసం ఎట్లా చేయటం? జోస్యుడు అబద్ధం చెప్పాడు. రైతుకు ఉత్త చేతులతో తన ఊరికి తిరిగిపోబుద్ధి కాలేదు. పిచ్చెత్తిన వాడిలాగా ఊరంతా తిరిగాడు. సాముద్రికుడి కోసం వెతికాడు. కాని అతను కనిపించలేదు. రోజల్లా ఆ రైతు కాలుకాలిన పిల్లిలాగా తిరిగి చీకటి పడినాక కాళికాలయం చేరి మండపంలో స్తంభాన్ని ఆనుకుని కూర్చొని అలాగే నిద్రపోయాడు. జమీందారుగారింట అందరూ నిద్రపోయినాక జమీందారు కొడుకు తన దగ్గర చేరి ఉన్న డబ్బంతా మూటకట్టుకుని కాళికాలయానికి వచ్చాడు. సిద్ధార్యుడు అతన్ని చూసి, వచ్చావా నాయనా, ఎంత తెచ్చావు అని అడిగాడు. 100 వరాహాలకు కొంచెం తక్కువగా ఉన్నది అన్నాడు జమీందారు కొడుకు. సరే, ఆ మూట ఇలా ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు సిద్ధార్యుడు. కలత నిద్రలో ఉన్న రైతు అలికిడికి నిద్రలేచి గురుశిష్యుల సంభాషణ అంతా విన్నాడు. వాడికి చాలా మంటగా ఉన్నది. సిద్ధార్యుడి చేతిలో మూట చూసి, చిచి, పెట్టు అక్కడ, దొంగ వ్యవహారమా అని అరిచాడు. సిద్ధార్యుడు బెదిరిపోయి ఆ మూటను అక్కడే వదిలేసి ఇంటికి పారిపోయాడు. రైతు మూటచేత పట్టుకుని ఆలోచనలో పడ్డాడు. జోస్యం నిజమైనట్టే ఉంది. తాను సాహసం చేశాడు. వరహాల మూట దొరికింది. కాని దాన్ని తీసుకుని తన ఊరు పోవటానికి రైతుకు ధైర్యం చాలలేదు. అది దొంగ సొమ్ములాగుంది. దాన్ని దగ్గర ఉంచుకోవటం ప్రమాదం. ఈ డబ్బును జమీందారుకు ఇచ్చేసి తన పళ్ళు తాను తిరిగి సంపాదిస్తే తనకు అదే 10,000. ఇలా అనుకుని రైతు తెల్లవారుతూనే జమీందారుగారి ఇంటికి వెళ్లాడు. వాడు అలా చేయటం మంచిదైంది.
ఎందుకంటే రోజల్లా జమీందారు మనుషులు రైతును సాముద్రికం చెప్పిన వాణ్ణి ఒక కంటి కనిపెట్టే ఉన్నారు. జమీందారు కొడుకు అర్ధరాత్రి వేళ డబ్బు తీసుకుపోయి గురువుగారికి ఇచ్చిన సంగతి కూడా జమీందారుకు వాళ్లు అర్ధరాత్రి తెలియచేశారు. రైతు వచ్చిన కొద్ది సేపటికే జమీందారు మనుషులు సాముద్రికుణ్ణి సిద్ధార్యుణ్ణి కూడా జమీందారు ఇంటికి తెచ్చారు. జమీందారు సిద్ధార్యుణ్ణి, మీకు నేనిచ్చినది చాలకపోతే నన్నే అడగరాదా? చిన్నపిల్లవాడి చేత అలాంటి పని చేయించవచ్చునా అని మందలించి రైతుకు పళ్ల ఖరీదు, చిన్న బహుమానము ఇచ్చి సాముద్రికుడికి కూడా బహుమతి ఇచ్చి పంపేశాడు.